మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తులు అన్ని డిజిటలైజేషన్ చేయాలన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులు పోతాయన్న అపోహ ప్రజలకు ఉండేదని, వాస్తవానికి డిజిటలైజేషన్ ద్వారా 15,000 ఎకరాల వక్ఫ్ భూమిని గుర్తించగలిగామని తెలిపారు. డిజిటలైజేషన్ కాకముందుకు 3,790 వక్ఫ్ సంస్థలకు గాను 65,000 ఎకరాలు ఉండేవని, డిజిటలైజేషన్ తర్వాత 5,028 వక్ఫ్ సంస్థలకు గాను 81,000 ఎకరాలు నమోదయ్యాయని తెలిపారు. తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయ ఆస్తులను ఎలా కాపాడుతారో వక్ఫ్ ఆస్తులను కూడా అలాగే కాపాడాలని తనకు చెప్పారని అన్నారు. డిసెంబర్ 6వ తేదీతో పోర్టల్ ముగిసిందని, ఎంతో మంది ఆందోళన చెందుతున్నారని, ఏపీ వక్ఫ్ బోర్డు తరపున వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసు వేసి 6 నెలల అధిక గడువును సాధించామని తెలిపారు. నేటి నుంచి పోర్టల్ తిరిగి ప్రారంభమైందని, సెల్ఫ్ స్టైల్ కమిటీలతో నడుస్తున్న సంస్థలన్నీ వక్ఫ్ బోర్డులో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డులో నమోదు చేస్తే తమ కమిటీ పోతుందని అపోహలో ఉన్నారని, ప్రస్తుతం ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వారి కమిటీలుగా ఉంటారని తెలిపారు. యొక్క ఆస్తులు అన్ని గాని ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు, జియో ట్యాగింగ్ కావచ్చు, ఎక్కడ ఆస్తి ఉంది, దాని స్వరూపం ఏంటి, ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు, జియో కోఆర్డినేట్స్తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే దానికి డిసెంబర్ 6వ తారీఖు దాకా సమయం ఇచ్చాం. ఈ డిసెంబర్ 6 తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది. సో ఈ డిసెంబర్ 6 లోపల ఎవరైతే అప్లోడ్ చేశారో అవి మాత్రమే వక్ఫ్ కింద పరిగణంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలోనే ఈ యొక్క వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నింది. ఆస్తులు పోతాయి, మన ఆస్తులన్నీ తీసేసుకుంటారు అని చెప్పారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఈ యొక్క చట్టం రాకముందు డిజిటలైజ్ చెయ్యండి అని చెప్పక ముందు మా దగ్గర 3,790 ఇన్స్టిట్యూషన్స్ డిజిటలైజ్ అయి ఉన్నాయి. అంటే మన దగ్గర నమోదు అయి ఉంది వక్ఫ్ బోర్డులో. అవి వచ్చి 65,000 ఎకరాలు. అయితే ఈ డిజిటలైజ్ చేసిన తర్వాత అందరికీ అపోహ ఏముంది, మా భూములన్నీ తీసేసుకుంటారు, మా భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి అనే భావన నుంచి ఈరోజు మేము డిజిటలైజ్ చేస్తే 5,028 ఇన్స్టిట్యూషన్స్, ఇంతకుముందు 3,790 ఇన్స్టిట్యూషన్స్ నమోదై ఉన్నాయి. ఇప్పుడు 5,028 ఇన్స్టిట్యూషన్స్ నమోదయ్యాయి. టోటల్ ఏకర్స్ వచ్చి గతంలో 65,000 ఎకరాలు నింది ఇప్పుడు 81,402 ఎకరాలు ఈరోజు డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఈరోజు మేము డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే అపోహలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. ఏది కానీ చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అంగుళం వక్ఫ్ భూమి గాని అన్యాకాంతం కానివ్వము. నాకు ఈ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా చేసినప్పుడు ఒకే మాట చెప్పారు, అజీజ్ ఇది దేవుని ఆస్తులు, ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు మేము అందరం కాపాడుతున్నామో మీ స్థలాల్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 81,402 అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఎందుకు వచ్చాయి? గతంలో డిజిటలైజ్ అవ్వలేదు. గతంలో చాలా మంది ఈ ఆస్తులన్నీ కొంతమంది పీఠాధిపతుల చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల్ని నమోదు చేస్తే మా కాకుండా పోతాయా అనే ఒక అపోహ. ఈరోజు మీ అందరికి చెప్పడం ఏంటంటే, డిసెంబర్ 6 అయిపోయింది కదా, డిసెంబర్ 6 తర్వాత పోర్టల్
మూసేశారు కదా, ఈ పోర్టల్ చాలా మంది మేము ఇంకా నమోదు చేయలేదే, ఈ మా ఆస్తులన్నీ పరిస్థితి ఏంది అనే అపోహలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ట్రైబ్యునల్లో కేసేస్తే 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు వేస్తే 2 నెలలు 3 నెలలు వచ్చాయి వాళ్ళకి. మనకు 6 నెలల వ్యవధి ట్రైబ్యునల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా దాదాపు 10,000 ఇన్స్టిట్యూషన్స్, 10,000 మసీదులు, 10,000 దర్గాసు, ఇవన్నీ చాలా మంది ఇంకా సెల్ఫ్ స్టైల్ మేనేజింగ్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క నమోదు చేస్తే మేము ఈరోజు కమిటీలుగా మేమున్నాము, ప్రెసిడెంట్గా మేమున్నాము, రేపు మేము వక్ఫ్ బోర్డులో నమోదు చేస్తే మా కమిటీల్ని తీసేస్తారు అనే అపోహ ఉంది. దయ ఉంచి అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదు, ప్రతి దర్గా ఎవరైతే మీరు ఈరోజు మీ యొక్క కంట్రోల్లో ఉందో అవి అన్ని కానీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరైతే సెల్ఫ్ స్టైల్ కమిటీలు ఇప్పుడు నడుపుతున్నారో అవి మీ పేర్లే ఉంటాయి. దయచేసి అపోహకు పోవద్దు. కానీ ఈ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొద్దిగా కాంప్లిమెంట్ చేస్తుంది. మంచి వాతావరణం, మంచి క్లాస్ రూమ్స్, మంచి డిజిటల్ ఇది. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కానీ చిన్న ఆశ వచ్చింది. మాకు కానీ అనేక స్థలాలు ఉన్నాయి. నెల్లూరులో ఒక స్థలం నేను కానీ స్కూల్ కోసం ఇస్తాను. మాకు ఒక సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకు ఒక మంచి స్కూల్ కట్టేయండి. ఆ జెండా వీధి, కోటమిట్ట, ఆ ప్రాంతంలో మాకు స్థలం ఉంది, ఒక బడికి మీరు సహాయం చేయండి అని అడిగితే తప్పకుండా 10-15 కోట్లు అవుద్ది. ఈరోజు మనం చెప్పుకునే స్కూల్స్ కట్టాలంటే అది ప్రభుత్వం దగ్గర ఈరోజు తెలుసు, మనకు ఆర్థిక పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉంది. సో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మంత్రి గారు ఒక మంచి స్కూల్ మాకు కట్టడానికి తోడ్పడుతుందానికి ఆయన ఇన్ ప్రిన్సిపల్ నాకు పర్సనల్గా అగ్రీ చేశారు. అది మీకు చెప్పేస్తున్నా నేను. సో మంత్రి గారు ఈరోజు ఆ స్థలాన్ని కానీ విజిట్ చేస్తా అని చెప్పారు. అది కానీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డ్ నుంచి, ఇది ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డ్ నుంచి మొట్టమొదటి స్కూళ్ళు నెల్లూరులో రాబోతుంది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కలిగిన స్కూల్ని కట్టబోతున్నాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తీసుకునేది ఉండదు. మీ యొక్క కంట్రోల్లోనే మీ యొక్క మసీద్ కావచ్చు, మీ దర్గా కావచ్చు, మీ ద్వారానే మీ మేనేజ్మెంట్ లోనే నడుపుతాము. చాలా మంది అపోహతో పడి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని ఎన్రోల్ చేయట్లేదు. ఈరోజు ఒక వ్యక్తికి ఈరోజు భారతదేశంలో ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో, ఒక దైవ సంస్థ ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి సంబంధించింది అది వక్ఫ్ బోర్డులో నమోదు కావాలి. ఆ ఆస్తి ఎంత, దాని కొలతలు ఎంత, దాని యొక్క జియో ట్యాగింగ్ ఉంటే రేపు ఉత్తర ఈ యొక్క ఆస్తి దేవుని ఆస్తి అని గుర్తింపబడద్ది. ఈరోజు ఇది మనకే కాదు, అన్ని మతాలకి. ఈరోజు హిందూ దేవాలయాలు ఉన్నాయి, అన్ని దేవాలయాలు ఎండోమెంట్ లో ఎన్రోల్ అయి ఉంటాయి. ఇది వ్యక్తి ఆస్తులు కాదు. గుళ్ళు కావచ్చు, చర్చులు కావచ్చు, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇవి వ్యక్తి ఓనర్షిప్ ఉండదు, దేవుని యొక్క ఓనర్షిప్. ఏదైతే దేవుని ఉందో అవి అన్ని కానీ ఎన్రోల్ అవ్వాలి వక్ఫ్ బోర్డులో. ఈరోజు వక్ఫ్ బోర్డు ఏం చేసింది, ఈ వక్ఫ్ యాక్ట్ అనేది భారతదేశానికి మొత్తం ఒకే యాక్ట్, భారతదేశానికి మొత్తం. కాబట్టి ఇది నెగిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం లే. ఈరోజు మన ముఖ్యమంత్రి ముస్లిం సమాజంకి సంబంధించిన ఏది అన్యాక్రాంతం కాకూడదు అని చెప్తున్నారు. మీకు చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. ఈరోజు చూస్తారండి, ఎక్కడ కానీ ప్రతి ఆస్తిని కాపాడడానికి ఈరోజు ప్రయాసపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారు వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. నేను మళ్ళా
ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మసీదు, దర్గా, ఎవరైతే మీరు వక్ఫ్ బోర్డులో నమోదు కాలేదో మీరు నమోదు అవ్వండి. ఈ రోజు నుంచి పోర్టల్ ఆన్ అయింది, ఓపెన్ అయ్యింది. మీకేమైనా దాంట్లో డౌట్స్ ఉంటే వక్ఫ్ బోర్డుకి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, లేదా మీరు అక్కడ CEO ఉంటారు, వాళ్ళని కలవచ్చు. అలాగనే డిస్ట్రిక్ట్లో వక్ఫ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ప్రతి డిస్ట్రిక్ట్లో, వారి దగ్గర పోయినా మీకు ఏదైనా దాంట్లో అర్థం కాకపోతే ఆ పోర్టల్లో ఎలాగా అప్లోడ్ చేయాలో కానీ అందరికీ చెప్తామని కానీ తెలియచేస్తున్నా. అదేవిధంగా ఒక సంవత్సరం అయింది మేము వచ్చి, ఒక బోర్డు ఫామ్ అయ్యి, నూతన బోర్డు ఫామ్ అయ్యి 1 సంవత్సరం అయ్యి. అయితే అన్ఫార్చునేట్గా ఇవన్నీ ఒక బోర్డు అమెండ్మెంట్ రావడం, దీంట్లో అందరూ ఆందోళన పడడం, అందరూ చాలా మంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుకోవడం. దీంట్లో ఈ వక్ఫ్ ఆస్తుల నుంచి అభివృద్ధి చేసి, ఈ వక్ఫ్ ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి పేద ముస్లిమ్స్కి సహాయం చేసే దాంట్లో కొద్దిగా వెనక పడాం మేము. ఎందుకంటే ఆస్తులే ఉండవు అనే భావనలో ఉన్నప్పుడు ఇంకా ఆస్తుల్ని ఎక్కడ డెవలప్ చేయగలుగుతాం? సో ఆ భావనలన్నీ వదిలేయండి. ఇంకా నుంచి మేము కానీ వక్ఫ్ బోర్డు నుంచి ఆస్తులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఈ సమాజంలో ముస్లిం సమాజానికి పేద బిడ్డల చదువుల కోసం రేపు మార్చి నుంచి స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించడానికి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళందరినీ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించి ఆ పిల్లలకి ఉన్నత స్థాయికి పోవడానికి తోడ్పాటు అవడానికి చేయబోతున్నాము. అదేవిధంగా దాదాపు 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇనీషియల్గా మహిళల కోసం ట్రెడిషనల్ స్కిల్స్ స్టార్ట్ చేస్తున్నాము, టైలరింగ్ అటువంటి. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో డిజిటల్ స్కిల్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా బారాషాహిద్ దర్గా నెల్లూరు రొట్టెల పండగ ఏదైతే ఉందో అక్కడ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో, అలాగనే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో, అలాగనే మా మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి సహకారంతో, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో ప్రామిస్ చేశారు ఈ బారాషాహిద్ దర్గాకి మంచి అక్కడ ఈద్గా, మసీద్ అవన్నీ డెవలప్ చేయడానికి. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈ నెలలో దానికి కానీ టెండర్లు పిలిచి ఒక అద్భుతమైన కన్వెన్షన్, ఒక అద్భుతమైన ప్రజలకి ఉపయోగపడేటట్టు ఒక మసీదు, అలాగనే ఈద్గా కమ్ సోషల్ యాక్టివిటీస్కి వాడుకునేటట్టుగా ఒక 40,000 చదరపు అడుగుల ఒక హాల్ని కట్టబోతున్నాము. రొట్టెల పండగప్పుడు ప్రజలు దాన్ని ఉపయోగించుకునేటట్టు, రొట్టెల పండగ కానప్పుడు దాన్ని వేరే యాక్టివిటీస్కి, సమాజానికి పనికొచ్చే యాక్టివిటీస్ కానీ వాడి దాన్ని ప్రజలకు పనికొచ్చే, అది కానీ 5 కోట్లు అనుకున్నాము. ఇప్పుడు అది దాదాపు 15 కోట్లు అవుతుంది. అది అయినా ముఖ్యమంత్రి గారిని మళ్ళా రిక్వెస్ట్ చేసి కావాల్సిన నిధులు తెచ్చి దాన్ని ఈ నెల అంటే జనవరి నెలలో అది కానీ టెండర్కి పిలవడం జరుగుతుందని కానీ తెలియచేస్తున్నా. నెల్లూరులో చాలామంది ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదన్నారు. కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకంటే గతంలో రెగ్యులర్ రేకుల షెడ్ లాగా వేయాలనుకున్నాం. రేకుల షెడ్ కాదు, దాన్ని కంప్లీట్గా RCC స్లాబ్తో చేయాలి, 10 కాలాల పాటు ఉండాలి అని చెప్పి 5 కోట్లతో పూర్తి చేయాలనుకున్నాం ఆ రోజు. కాదు, ఇది 15 కోట్లు అవుతుంది. 15 కోట్లైనా 10 కాలాల పాటు ఉంటుంది కాబట్టి దాన్ని RCCగా ఇప్పుడు చేయబోతున్నామని కానీ తెలియచేస్తున్నా. అదేవిధంగా నెల్లూరులో మంత్రి గారు నారాయణ గారు చాలా స్కూల్స్ CSR ఫండ్స్ ద్వారా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చదువు ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మామూలుగా చెట్టు కింద కూర్చొని